ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారని వైసీపీ సీనియర్ నాయకుడు 26వ వార్డు కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుండి తెచ్చిన మెడికల్ కళాశాలను నేటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంతో విలువైన మెడికల్ సీట్లను సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయటం ఇది ప్రజాస్వామ్యంలో పేదలకు వ్యతిరేకం కాదా అని ఆయన అన్నారు. దీని ఫలితంగా భవిష్యత్తులో పేదలకు వైద్య విద్య అందుబాటులో ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అంటూ వేల కోట్ల రూపాయలను అక్కడ కుమ్మరిస్తూ ఏ పనులు పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి దింపుతున్నారని, లోతట్టు ప్రాంతమైన అమరావతిలో ఏ కట్టడం కట్టినా నీళ్లు చేరుకుని వాటిని ఎత్తిపోయటానికి సరిపోతుంది తప్ప నిర్మాణాలు పూర్తి అవటం లేదని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి మాటేమో కానీ వెనకబడిన రాయలసీమ లాంటి జిల్లాలకు ఆయన ఏం చేశాడో ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. గత వైసీపీ పాలన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏ రోజు ఈ రకంగా వారు కలబళ్ళు మాటలు చెప్పలేదని, ఈ తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో గోరంత చేసి కొండంతలో చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ రెడ్డి, రైతు సంఘం జాయింట్ సెక్రటరీ బస్తిపాడు రామారెడ్డి, మాజీ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఖర్చు భరించాలని చెప్పి అన్ని మన ఎత్తులు రుద్దుతున్నాడు. రాయలసీమ ప్రాంతం ఎంత వెనుకబడిన ప్రాంతం మీకు తెలుసు. కరెంటు బిల్లులు పెంచి దాని మీద రెవెన్యూ తీసుకుంటున్నాడు. ఏదన్నా తీసుకోండి, ఛార్జెస్ పెరిగాయి. ఆ డబ్బు యాడికి పోతుంది చెప్పండి. వాటిలో ఇప్పుడు ఆయన 2,60,60,000 కోట్ల దాకా అప్పు చేసినాడు. వాటిలో ఒక 2% అంటే 2,60,00,000 రూపాయలు, 2,60,60,000 కోట్లలో 2% అంటే 2,600 కోట్లు తీసి మెడికల్ కాలేజీలో పెడితే అది అంతో ఇంతో ఇప్పటికిప్పుడు కాకపోయినా 1-2 ఏళ్ళలో పూర్తి అవుతుంది. నీకు కూడా మంచి పేరు వస్తుంది కదా. సరే, అట్లా నీతో కాకపాయా. ఇప్పుడు నువ్వు మోడీ ప్రభుత్వం నడుస్తుందంటే మీ సహకారం అంతో ఏందో ఉంది, తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మళ్ళీ నువ్వు ఎందుకు పోయి ఈ రోజు మోడీ దగ్గర, అప్పుడు జగన్మోహన్ 17 మెడికల్ కాలేజ్ ఇచ్చారు మీరు, నాకు కూడా కావాలి ఒక 5-10 ఎందుకు కాలేకపోతున్నావు? ఎంతసేపు నువ్వు చేసే అరాచకము, అవినీతి ఇవన్నిటిని చూసి సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ వాళ్ళు కూడా ఇలా దూరం పెట్టారు. ఇప్పుడు దగ్గర రానికుండా మాకే ఆ చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇంత దుర్మార్గుని నువ్వు ఈ రాష్ట్రం ఎట్లా బాగుపడుతుందో చెప్పు. 12 మెడికల్ కాలేజీలకు ఒక్కొక్క మెడికల్ కాలేజీ 200-300 కోట్లు పెడితే 3-4 వేల కోట్లలో మొత్తం అయిపోతుంది. ఇంత దారుణంగా నువ్వు పరిపాలన చేస్తుంటే ప్రజలు నిన్ను ఎట్లా అభిమానిస్తారు, ఎట్లా ముందుకు తీసుకుపోతారు చెప్పండి. సో మేము పూర్తి స్థాయిలో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా కింది స్థాయిలో ఈ కోటి సంతకాల సేకరణను పూర్తి స్థాయిలో చేసి మా పాణ్యం నియోజకవర్గం నుంచి భూపాల చేతుల మీదుగా మొన్న దాదాపుగా 70,000 మందితో నంద్యాల హెడ్ క్వార్టర్ కు జిల్లా ఆఫీస్ కు రావడం జరిగింది. సో మేము ఒక్కటే, మీ మీడియా మిత్రులు కోరేది ఒకటే, ప్రతి మీడియా మిత్రులకు మేము కోరేది ఒకటే, వాస్తవం రాయండి, వాస్తవం ప్రజలకు తెలియజేయండి. ఏదో మనము ఆ పేపర్ ఆ రాజకీయ నాయకులు సంకనాకుతున్నామని ఆ రాజకీయ నాయకునికి మద్దతుగా ఈ రాజకీయ నాయకులు సంకనాకుతున్నాం, ఈ రాజకీయ మద్దతుగా మీడియా చీలిపోయింది. మీడియా ప్రతినిధులు చూస్తే భయపడుతున్నారు జనాలు, ఎవరితో ఏం మాట్లాడాలని అర్థం కాకుండా. సో దయచేసి మీ మీడియా ముఖ్య చెప్తున్నాము, వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి. అంతే. ముఖ్యమంత్రిగా దాదాపు 18 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడగదలుచుకున్నా. సంపద సృష్టిస్తా అని చెప్పినావు. 2 సంవత్సరాల కాలంలో నువ్వు సంపద ఏం సృష్టించినావు? సంపద సృష్టిస్తాను అని చెప్పేసి సూపర్ 6 హామీలు ఇచ్చినావు. సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినావు. 2 సంవత్సరాల్లో నువ్వు సూపర్ 6 హామీలు ఎంతవరకు నెరవేర్చినావు? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలని 60% నుంచి 70% పథకాలు నెరవేర్చినాడు. నవరత్నాలు. నువ్వు 2 సంవత్సరాల్లో 1 రూపాయి సంపద సృష్టించిన అప్పులు చేస్తున్నావు.
ఇచ్చిన పథకాలు, నువ్వు చెప్పిన పథకాల్లో కూడా ఏ పథకాలు అయితే నువ్వు ఫుల్ పెంచిగా ప్రజలకు చేరినాయి. నువ్వు అమ్మఒడి అని ఇచ్చినావు, అమ్మఒడి చెప్పినావు, అది ఫుల్ పెంచిగా ఇచ్చినావా? పింఛన్లు ఫుల్ పెంచిగా ఇచ్చినావా? పింఛన్లు ఎంతమంది కట్ చేసినావు? 4,000 ఇస్తా అని చెప్పినావు, ఇస్తున్నావు, కానీ ఎంతమందికి పథకాలు ఇస్తున్నావు? ఇంకోటి, నేను నిరుద్యోగ భృతి అన్నావు. నిరుద్యోగ భృతి 2014లో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి ఎప్పుడు అదే మాట చెప్తున్నావు, ఆ రోజు మోసం చేసినావు. ఈ రోజు కూడా నిరుద్యోగ భృతి అన్నావు, ఈ రోజు కూడా మోసం చేసినావు. నువ్వు 2 సంవత్సరాల నిరుద్యోగ భృతి ఒక్కరికన్నా ఇచ్చినావా? తర్వాత ఇంకోటి, నేను ఆటో డ్రైవర్లకి ఇస్తా అన్నావు, ఆటో డ్రైవర్లతో పాటు టిప్పర్ డ్రైవర్లకు కూడా ఇస్తా అన్నావు. మరి టిప్పర్ డ్రైవర్లకు ఏ ఒక్క డ్రైవర్ కన్నా ఇచ్చినావా? నువ్వు చెప్పేది ఏంటి, చేసేది ఒక్కటన్నా నీ మనసాక్షికి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, నేనేం చేస్తున్నాను? సరే, ప్రజలు నీకు అవకాశం ఇచ్చినారని అనుకో, లేకపోతే నువ్వు అడ్డదారులు తొక్కొచ్చినావని అనుకో, అది ఎట్లా అనుకో, నువ్వైతే ముఖ్యమంత్రి అయినావు, ఎస్ ఓకే. నీ పక్కన డిప్యూటీ సీఎం ఆయన 32,000 మంది అమ్మాయిలు కనపడకుండా పోయినారు అన్నాడు. డిప్యూటీ ముఖ్యమంత్రి 2 సంవత్సరాలైంది, కనీసం 300 మంది ఆచూకీ తెలిపలేకపోయినావే. నువ్వేం చేస్తున్నావు? కనీసం 300 మందిని నువ్వు ఆచూకీ తెలిపలేకపోయినావు. నువ్వు అసలు డిప్యూటీ సీఎంకి పనికిరావు అసలుకి. ఆ రోజు ఎగిరినావు, నేను ప్రతిదీ ప్రశ్నిస్తా అన్నావు. ఎక్కడ ప్రశ్నించినావు? పనుకోలేవు, చల్లగా ప్రశ్నించడం లేదు. నీకు ఏం కావాలో అది సకలగా అన్ని అందుతున్నాయి కాబట్టి నువ్వు ఏది పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడుకి నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, రైతులు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతన్నా రోడ్లెక్కి ధర్నా చేసినారా? మేము రైతులకు ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం? ఆర్బీకేలు కట్టినాం, తర్వాత పంట బీమా ఇచ్చినాం. 2 సంవత్సరాల పంట బీమా ఒక్కటన్నా ఇచ్చినావా అని అడుగుతున్నా. ఒక్క రైతు కన్నా పంట బీమా. మేము రైతు పొలంలో ఎన్ని ఎకరాలు వేస్తే, ఎన్ని హెక్టార్లు వేస్తే అన్ని ఎకరాలకు పంట వస్తే మొత్తం తీసుకున్నాం. కానీ నువ్వు ఈరోజు అట్లా తీసుకునే లేవు, ఇంతే తీసుకున్నాలా? ఇంతే రైతుకి ఒక ఎకరకు 40 బస్తాలు పండుతాయి. నేను ఒక ఎకరకు వచ్చేసి 20 బస్తాలు తీసుకుంటా అంటే 20 బస్తాలు ఎక్కడ అమ్మాలా రైతు? కాబట్టి ఇది ఎంతవరకు దుర్మార్గం? నువ్వు ఒక్కటన్నా 2 సంవత్సరాల నీ కొడుకేమో విదేశాలు తిరగలేకవాయా, విదేశాలు తిరుగుతున్నాడు, అదేమో డమ్మి కంపెనీలు ఒక చూపిస్తున్నాడు, ఫోటోలు పోయి ఖర్చు విధంగా. జగన్మోహన్ రెడ్డి ఒకే ముఖ్యమంత్రి ఉంటే ఒకే చార్టర్డ్ ఫ్లైట్ తిరిగినాడు, కానీ మీరు నీ కొడుకు చార్టర్డ్ ఫ్లైట్, డిప్యూటీ సీఎం చార్టర్డ్ ఫ్లైట్, నువ్వు చార్టర్డ్ ఫ్లైట్. మళ్ళీ ఇన్ని 100 కోట్లు డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఈ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతిదీ దోపిడే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు మోటార్ ఫీల్డ్కి నేను ఇది చేస్తా, అది చేస్తాను, ఏం చేసినావు? ఈ రోజు మోటార్ ఫీల్డ్ చట్టాలు, ఎన్ని చట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ మీ కూటమి చట్టాలు చేంజ్ చేసింది. ఆ చట్టాలను ఎందుకు వాళ్ళని ఆపలేకపోయినావు? ఎంత దుర్మార్గమైన చట్టాలు తెచ్చింది. దానికి తోడు మీ స్టేట్లను లారీలకు సంబంధించి ఫిట్నెస్ పెంచినావు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఫిట్నెస్ ను గవర్నమెంట్ చేసింది. గవర్నమెంట్ అది ఏముంది, ఒక 1000 రూపాయలు 1150 రూపాయలు చలన కడితే లారీ ఫిట్నెస్ అయిపోయింది. ఈ రోజు అది ఎంత అయింది? 11,000 రూపాయలు ఫిట్నెస్ అవుతుంది. అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినావు. వాడు 15,000 చేయాల్సిందే, 20,000 చేయాల్సిందే. ఇది అది దోపిడీ. అది ఎవరికి ఇచ్చినావు? ఓన్లీ తెలుగుదేశం ఎంపీలే. నువ్వు అది ఒక మిషన్ పెడితే 6 నుంచి 7 కోట్లు ఖర్చు అవుతుంది. నువ్వు 100 కోట్లు అమరావతికి ఖర్చు పెట్టేటప్పుడు జిల్లాకు ఒక మిషన్, టెక్నికల్ మిషన్ పెట్టి ఎందుకు పెట్టలేకున్నావు? ఇది ప్రైవేట్లకు ఎందుకు ఇచ్చినావు? ప్రైవేట్ వాళ్ళు ఈ రోజు ఒక లారీకి వచ్చేసి 15,000 నుంచి 16,000 నుంచి వసూలు చేస్తున్నారే. అది 1,150 రూపాయలు మాత్రమే చలనాటలు, కానీ వాళ్ళు 15,000 16,000 వసూలు చేస్తున్నారు. ఎక్కడ దోపిడీ? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసినాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దోపిడీ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మేము చెప్పుకోలేకపోయినాం, కానీ నువ్వు అబద్ధాలు చెప్పి అబద్ధాలను నిజం చేసి నిరూపించే కెపాసిటీ నీకు ఉంది. నువ్వు ఎక్కడ ఏది మంచి చేసినా కుదరదు. మా దరిద్రం ఏమంటే రాయలసీమలో నువ్వు పుట్టడమే దరిద్రం. ఆ దరిద్రాన్ని మేము భరిస్తున్నాం. ఇది నేను డిప్యూటీ సీఎం ఈయనతో ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సార్ ఇప్పటికైనా కొద్దిగా లేయండి, మీరు లేయండి, లేచి ఆ 32,000 మంది పిల్లల అమ్మాయిని మిస్ అయ్యారన్నావు,
ఆ అమ్మాయిని కనీసం ఒక 100 మందినైనా ఇంకా 3 సంవత్సరాలు ఉంటాము ముఖ్యమంత్రిగా